ఇండస్ట్రీలో ఎందరో అందాల తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ అందులో కొందరు మాత్రమే వెండితెరపై తమదైన ముద్ర వేశారు. ఇప్పుడు అదే కోవలోకి వస్తోంది అందాల బ్యూటీ రష్మిక మందన. తను అందర్లా కాదు, తను ఓ స్పెషల్ అంటూ నిరూపించింది ఈ అందాల ముద్దుగుమ్మ. నేషనల్ క్రష్ రష్మిక మందన తాజాగా ఇంకో అరుదైన ఘనత సాధించింది. ప్రతి ఏటా ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ప్రచురించే ప్రతిభావంతులైన వ్యక్తుల జాబితాలో చేరి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ లవ్లీ బ్యూటీ. 30 Under 30 అనే కేటగిరీలో మూవీ ఫీల్డ్ నుంచి ఎంపికై అరుదైన ఘనత సొంతం చేసుకుంది ఈ టాలెంటెడ్ హీరోయిన్. నిజానికి రష్మిక ఓ కన్నడ అమ్మాయి, కానీ తెలుగు సినిమాలు చేస్తూ తను ఇక్కడ అమ్మాయి అన్నట్టుగా తెలుగు ఎంతో ముద్దుగా మాట్లాడుతుంది. చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన గీతా గోవిందం సినిమా హిట్ అవ్వడంతో ఒక్కసారిగా వాంటెడ్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే పుష్పలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. అందులో శ్రీవల్లి పాత్రలో రాయలసీమ యాస అద్భుతంగా మాట్లాడి తెలుగు వాళ్ల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఎక్కడికి వెళ్లినా రష్మికని అసలు పేరుతో కాకుండా శ్రీవల్లిగా పిలుస్తున్నారంటే ఎంతలా ఆ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుందో ఊహించుకోవచ్చు. ఇక సినిమా కూడా దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకోవడంతో ఒక్కసారిగా రష్మిక మందన నేషనల్ క్రష్ గా మారిపోయింది. రీసెంట్ గా రష్మిక నటించిన యానిమల్ సినిమా విడుదలై సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. బాక్సాఫీసు వద్ద అదిరిపోయే వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో తనకెవరూ పోటీ లేరు అని మరోసారి చెప్పకనే చెప్పింది. ఇక ఈ మూవీ సక్సెస్ తో ఇండస్ట్రీలో తనే నెంబర్ 1 హీరోయిన్ అని ప్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం హిందీ, తమిళ్, తెలుగు సినిమాల్లో నటిస్తూ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోంది. తన తోటి హీరోయిన్లకు పోటీ ఇస్తూ ప్రతి సినిమాలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తోంది. ఇక ఫోర్బ్స్ మ్యాగజైన్ లో స్థానం దక్కడంతో తను ఇంటర్నేషనల్ ఫేమ్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న రష్మిక అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.